మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఇంతకీ సిస్టర్ మెచ్యూర్ అయిందా? నిన్ను మెచ్యూర్ చేస్తారా? మంచి డ్రైవర్ లాగా ఉన్నావు. మా మసాజ్ నీకు బాగా అవసరం. ఇదిగో ఇంతకి నేను ఎవరు పెళ్ళాన్ని? ఈ రోజుకి దురదరాజు వైఫ్. మరి ఇందాక నుంచి ఇడుగోకుతున్నాడు. దురద గోక్కుంటాడు, అతను పక్కన గోకటం దురద. సరే మీ అందరి దొరద నేను వదిలిస్తా గానీ మా పార్లర్కి వచ్చేయండి. నీ బిజినెస్ తర్వాత చూద్దామా, ముందు మా బిజినెస్. అప్పారావు పార్టీ అంటే మీరే? అవును మేమేనయ్యా. ఆకాష్ గారు మీ దగ్గర టిఫిన్ ఆర్డర్ తీసుకోమన్నారు. అయితే నాకు 70 mm దోశ. మాకన్నీ రెండు బట్రా. హాయ్ ఆకాష్, నువ్వా? ఆకాష్ అంటే ఎవరు అనుకున్నాను. వాట్ ఎ స్మాల్ వరల్డ్. కమ్ 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 కమ్. చట్నీ బాగుంది, అందుకే ఇక్కడ అరేంజ్ చేశాను. ఓకే ఓకే, చేతులు కలపకపోయినా పర్వాలేదు, మాటలు కలిస్తే చాలు. ఇతను నాలాగే మంచి టేస్ట్ ఉన్నవాడు. మంచి టేస్ట్ ఉంటే మా మసాజ్ సెంటర్ కే రావాలి. మోహిని మసాజ్ సెంటర్, ఓన్లీ ఫర్ మెన్, ఆల్వేస్ ఓపెన్. ఇది నాకు కావాలరా? ఏటొత్త మసాజేనా? మెసేజ్ అర్థం చేసుకోవాలి మరి. అర్థమైపోయి. ఈ టైంలో దొరదేంట్రా బాబు? టిఫిన్స్ చాలా బాగున్నాయండి. మర్యాదలు ఏర్పాట్లు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. మాతో అన్ని కొత్తగానే ఉంటాయి. మీరు కొత్తగా ఆలోచిస్తున్నారు. రేపటి నుంచి మీరు మా మసాజ్ సెంటర్ కే రావాలి. మీ అవసరం ఎంతో ఉంది. షూర్ షూర్. మిస్సెస్ దుర్దరాజు, మీరు కాస్త ఆపుతారా? ఆకాష్ అమ్మాయిని పిలిస్తే. ఓకే ఓకే. అమ్మాయి కుంతి. కుంటే కుంతి. ఇంకా మ్యాటర్కి వద్దామా? జస్ట్ ఎ మూమెంట్. ఈ దురదను ఏదో రకంగా మేనేజ్ చేయకపోతే పరువు పోయేలా ఉంది. స్టార్ట్ ద మ్యూజిక్. డాన్స్ చేస్తుంటే మధ్యలో ఇది దొరకటే. వాట్ ఇస్ దిస్? ఈ దురదలో తీసుకురావద్దంటే ఉన్నారు కాదు, మొత్తం కంపు చేశాడు. ఇంకేం సెట్ అవుద్ది? నాకు నచ్చింది. ఇతని మూమెంట్ సునీల్ కంటే బాగుంది. హీరోగా అయితే బాగా సక్సెస్ అవుతాడు. యా యా. థ్యాంక్ యూ. ఇంతకీ పెళ్లి కొడుకేడి? సిగ్గుతో కారులోనే కూర్చున్నాడా? ఆకాష్, ఇతనే పెళ్లి కొడుకు. ఈ ముద్ర పెళ్లి కొడుకు ఫాదర్ లా ఉన్నాడు. ఒరే, నా గురించి చెప్పలేదా? ముందే చెప్పా కదండి, అప్పారా 40+ అని. 40+ అంటే సత్యం కంప్యూటర్స్ లో శాలరీ అనుకున్నాను. అయినా నీకు పెళ్లి ఏంటి? పింకీ, వాట్ ఈస్ యువర్ ఏజ్? అబ్బా సిగ్గేస్తుందండి. ఇందాక డాన్స్ చేసినప్పుడు లేదు, నేనే చెప్తానులే. 39 years. నా వైఫ్ కంటే పెద్దవాడివి. నీకు బుద్ధి ఉందా? నీకు సలహా చెప్పనా? మా అమ్మాయి 20+, నువ్వు 40+. మీ ఇద్దరికి పెళ్ళైందనుకో, మీ పిల్లలకు 20+ వచ్చేసరికి నువ్వు 60+. వాళ్ళకి నువ్వు ఉపయోగపడలేవు, నీకు వాళ్ళు ఉపయోగపడరు. ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఒక క్షణం కూడా ఉన్నాం. మరి బిల్లు ఎవరు కడతారు? మర్యాదలు మీరు కాబట్టి మీరే కట్టాలి. మర్యాదలు చేయించుకుందా మీరు కదా. ఇది దౌర్జన్యం అండి. నేను కట్టేస్తాను. స్టాప్. సిగ్గుపడుతూ కూర్చోమన్నారా? సైలెంట్ కూర్చున్నా. ఏంటి న్యూస్? బిల్లు 600 మేడం. నేను పబ్కి వెళ్ళి తాగినంత లేదు. నా బాయ్ ఫ్రెండ్ కడతాడు. రాకేష్. ఏంటి అయితే రేపటి నుంచి ఇంటి ముందు క్యూయే. బాయ్ ఫ్రెండా? లివ్ ఇన్ ఫ్రెండ్ కూడా. మరి ఎంతసేపు సినిమా చూసినట్టు సైలెంట్ గా కూర్చొని చూస్తావా? పెళ్లి కొడుకు మీరని తెలిసాక ఆవేశపడడం అనవసరం అనిపించింది. సాఫ్ట్వేర్ అని ఫీల్ అవుతున్నాయేమో. నీ నెక్స్ట్ జాబ్ ఈ అమ్మాయి దగ్గర వాచ్మెనే. పెళ్లి చేసుకుని అడ్రస్ ఎవడో ఒకరే, అందరూ వచ్చేస్తారు. ఈ గొడవలన్నీ మనసులో పెట్టుకుని మా మసాజ్ సెంటర్ కి రావడం మర్చిపోకే. షూర్ షూర్. మీరేం ఫీల్ అవ్వకండి గురుగారు. కెరటాన్ని ఆదర్శంగా తీసుకోండి. పడినా మళ్ళీ ఎగుస్తుంది. మళ్ళీ పడిపోద్ది కదా. మీరు దీనికెళ్ళి ఫీల్ అయితే దురదరాజు తరుణ్ రోజుకి 2 సార్లు సూసైడ్ చేసుకోవాలి. అయినా మొదటిసారి ఓకే అయితే కలిసి రాదప్పారావు. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నాకు ఒకటి అర్థమైందండి. నేను పెళ్లికి లేట్ అయ్యాను. ఇలా ట్రై చేసుకుంటూ పోతే అవమానాలు తప్ప ఏం మిగలవు. ఇంక నా పెళ్లి కూడా ఎత్తొద్దు. పెళ్లి విలువ తెలిస్తే ఇలా మాట్లాడవప్పారావు. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భూజేషు మాత, శయనేషు రంభ. నైనితార ఏం కాదు. మీరేం బాగుపడ్డారండి పెళ్లి చేసుకుని. ఇతన్నేమో పండగ తప్ప అత్తారింటికి రానివ్వరు. మీరేం 3 పెళ్లి చేసుకుని ఇంకో కొత్త అమ్మాయికి ట్రై చేస్తారు. పెద్ద బ్యాట్స్మెన్ లాగా. అది కదా గురుగా. వెళ్దామండి. ఏంట్రా నువ్వు జిమ్గా? పెళ్లి కుదిరిందని ఇలాంటి ఎక్స్ట్రాలు చేయమాక. ఆపేస్తే నలా తయారవుతావు. నువ్వే వరి ఒక మనిషి జన్మ ఎత్తున్నాడు ఎవడో నీ అంత చండాలంగా తయారవు.
మ్యాటర్ ఏంటంటే గురుగారికి మంచి ఫారెన్ సంబంధం చూసాను రా. ఇద్దరు మేడ్ ఫర్ ఇద్దరులో ఉంటారు, కానీ నేను ఒప్పుకుంటారు లేదని డౌట్. అంత సూపరా? అయితే ఒప్పిద్దాం. గురుగారు, ప్యారిస్ నుంచి కొత్త స్కెచ్లు వచ్చాయి, మీరు చూస్తూ ఉండండి, బాగా ఇన్స్పైర్ అవుతారు. ఈలోగా మేము సాయిరాం పార్లర్కి వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాం, పదరా. ఓకే. రాజేష్, 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 రే మారుతి, గురుగారు మంచి ఫారెన్ సంబంధం, అమ్మాయికి 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఇష్టపడ్డారు అనుకోండి 2 రోజుల్లో పెళ్లి, హనీమూన్ అవగానే అమ్మాయి ఫారెన్ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత 2 నెలల్లో మీకు వీసా పంపిస్తుంది, మీరు ఫారెన్ వెళ్ళొచ్చు. ఇదేదో అన్ని విధాలా మీకోసం వెయిట్ చేస్తున్న సంబంధంలో ఉంది గురుగారు. పైగా అమ్మాయి 30+, మీరు 40+, ప్లస్ ప్లస్ కలిస్తే బాగా ప్లస్ అవుతుందండి. అంత ప్లస్ అవుద్దంటే నేను ఎందుకు కాదంటాను. నేను పెళ్లి చేసుకుంటా అంటే మీ ఇద్దరు షేక్ హ్యాండ్ తీసుకుంటారండి. స్కెచ్లు బాగా వర్కౌట్ అయినట్టు. నా కోసమే అనుకుంటా. గురుగారు ఒక్క నిమిషం అండి, వెళ్ళొచ్చేస్తాను. నీకోసమేనా? మీరు అప్పారానండి. లోపలికి ఫారిన్ సంబంధం అన్నా చాలా సాంప్రదాయంగా ఉందిరా. ఇక్కడే ఉందండి సాంప్రదాయం అంటే అంతా ఫారెన్ లోనే. ఒక్కసారి తానా సభలోకి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది. కూర్చోండి. టీ, కాఫీ, సాఫ్ట్ డ్రింక్. మంచినీళ్ళు చాలండి. ఈ ఇల్లు మా తాతయ్య గారి ఇల్లండి. శంకరాభరణం శంకర శాస్త్రి గారి ఇల్లా ఉందండి. ఏ స్తంభం పట్టుకున్నా సప్త స్వరాలు పలుకుతాయేమో అనిపిస్తుంది. మీకు చాలా టాలెంట్ ఉందండి. ఏ ఏం తుంచుకుని ఎప్పుడు ఉపయోగించటండి. అరే దేనికన్నా అట్మాస్ఫియర్ సూట్ కావాలరా. పర్వాలేదు లేవండి. అయ్యో పర్వాలేదండి. మీరు పూజలు అవి కూడా ఎక్కువగానే. తెల్లవారుజామునే ధ్యానం, పూజతోనే మా రోజు ప్రారంభం అవుతుందండి. అందుకే మీరు దేవతలా ఉన్నారు. నా గురించిన పూర్తి వివరాలు మీకు తెలుసు కదా. గుడ్ క్యాచ్. నీకు క్రికెట్ అంటే ఇష్టమా? ఏ బ్యాట్స్మెన్ అంటే ఇష్టం? నాకు కూడానండి. వాడి బ్యాటింగే బ్యాటింగ్. జిమ్ము జిక్కి జిమ్ము జిక్కి. బాబు మీకు ఇంత తొందరగా దగ్గర అవుతాడు అనుకోలేదు. అంటే ఈ బ్యాట్స్మెన్ నావాడే. ఒరే లారా, మమ్మీ డాడీ నాకు చాలా బాగా నచ్చారు. అచ్చం నాలాగానే ఉన్నారు. 5 years వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే ఇదా? మొన్న మన వివరాలు చెప్పలేదు, ఈ రోజు వాళ్ళ వివరాలు తెలుసుకోలేదు. బ్యాడ్ లక్ గురుగారు. అది సరేలే, నువ్వు వెళ్ళి ఆ పోలీసు వాళ్ళిద్దరిని కలిపేవా? కలపడం ఏంటి గురువు గారు, అప్పుడే వాళ్ళు సెకండ్ హనీమూన్కి వెళ్ళిపోతాను. ఇద్దరు కలిసి వెళ్ళారా? లో బ్రేక్ చేశారు మీరు. వద్దంటే కొత్త బట్టలు పెట్టి పంపించారు గురువు గారు. మీకెందుకు, ఈసారి నాకు వదిలేయండి. నా సెటిల్మెంట్ బ్యాచ్ లోనే చూసి ఎవరినో ఒకరిని సెట్ చేస్తాను మీకు. హలో, అవును అలాగే. పోయినసారి పెప్సీ ఫ్యాషన్ షో అని చెప్పారే, అందులో డిజైనర్స్ కి మోడల్స్ కి గొడవ వచ్చి షో క్యాన్సిల్ అయిందంట. ఆ ప్రోగ్రామ్ మేనేజర్ ఫోన్ చేసి మీ హెల్ప్ అడుగుతున్నాడు. వెళ్దాం, కనీసం 3 అయినా మారుతుందేమో. సరే పద. అసలే పరిస్థితి బాగాలేదు గురువు గారు. షో క్యాన్సిల్ అయితే ఈ నైట్ ఎలా? అప్పారావు వస్తే బాగుంటుండే. అప్పారావు ఎక్కడ? ఆవిడ ఎక్కడ ఉన్నారండి? యా.
ఎక్స్క్యూజ్ మీ. మ్యామ్, ప్లీజ్ మిస్టర్ అప్పారావు. హలో మిస్టర్ అప్పారావు, మీ చేతిలో ఏదో పవర్ ఉందంట కదా. కమాన్, షో మీ యువర్ మ్యాజిక్. ఈ డ్రెస్ ఏం చేస్తారో చేయండి. మా గురువు గారు తలుచుకుంటే దేన్నైనా షేప్ మార్చేయగలరు. అయితే డ్రెస్ విప్పేయమంటారా? అవసరం లేదండి, ఒక్క నిమిషం. కళ్ళు మూస్తారు అని చాలు, తర్వాత మీరే చూస్తారు, చూపిస్తారు కూడా. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. వావ్, యు ఆర్ ఫెంటాస్టిక్. ఐ లవ్ యు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ రా, థ్యాంక్స్. గురువు గారు, ఈరోజు షాప్ కట్టేసి ఊరంతా తిరుగుతూ ఎంజాయ్ చేద్దానండి. ఎంజాయ్మెంట్ ఎప్పుడన్నా చేయొచ్చురా, కానీ పుట్టినరోజు నాడు నలుగురికి ఉపయోగపడే ఓ మంచి పని చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. ఏం చేద్దాం చెప్పండి. ఐస్ డొనేట్ చేద్దాం అనుకుంటా. ఏంటి, 2 కళ్ళున్నా? ఒకటి చేయండి గురువు గారు, కూలింగ్ గ్లాసులతో మేనేజ్ చేద్దాం. ఒరే ఒరే, డొనేట్ చేయడం అంటే చనిపోయిన తర్వాత కళ్ళు డొనేట్ చేస్తారా? అలా అయితే మా ఫ్యామిలీ మొత్తం చేస్తాం. ఏమండి, మీరు ఇవ్వాల్సిన మామూలు ఆసుపత్రులు కాదు, పశువుల ఆసుపత్రిలో. పదండి గురుగారు, ఏదైనా ఐఎన్ బ్లడ్ బ్యాంక్ వెళ్ళి డొనేట్ చేద్దాం. పదండి. గురువు గారు, అసలు యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయండి? రోడ్డు మలుపు తిరిగి మన కారు మలుపు తిరిగినాడు. రే ఆపరా, ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది. మనకెందుకు గురువు గారు ఇవన్నీ, మనం బ్లడ్ బ్యాంక్ వెళ్దాం పదండి. ఉంటారా? రే ఆపు ఆపు, ఆపుతున్నా గురుగారు. ఆపరా. ఏంటండి అలా సీరియల్ చూస్తున్నట్టు చూస్తూ నిలబడ్డారు? రే మరి మాట్లాడలేము. ఫాస్ట్ గా పోనీరా. టైంకి తీసుకొచ్చారు, లేదంటే బాబు ప్రాణాలకే ప్రమాదం అయ్యేది. పోలేండి, వస్తామండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమంటే బాబు ఉంగరం కనిపించట్లేదండి. మా అబ్బాయి చేతికి ఉంగరం ఉండాలి, అది కనిపించట్లేదండి. గొలుసు కూడా కనిపించట్లేదండి. అంటే ఏంటి మీ ఉద్దేశం? మా గురుగారు తీసారనా? ఇగో చూడు బాబు, మా వాడిని మీరు హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసిన దానికి మీకు అయ్యే ఖర్చు 100 రూపాయలు. అదే వాచి ఉంగరం అమ్ముకుంటే వచ్చేది 25,000. చూడు బాబు, జనాల్లోనేమో మంచి చేసినట్టు కలర్ ఇచ్చి మీకు కావాల్సిన వస్తువులు నొక్కేస్తారా? ఇవన్నీ మాకు తెలుసు బాబు, నేను పనిచేసేది మున్సిపల్ ఆఫీస్ లో. ఏం తెలుసు? ఏం తెలుసు? వద్దు వద్దు అంటున్నా వెనుకుండా రోడ్డు మీద యాక్సిడెంట్ ఎప్పుడన్నా నీ కొడుకుని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు మా గురుగారు. అలాంటి ఆయన పట్టుకుని ఉంగరం పోయింది, గొలుసు పోయింది. అసలు మా గురుగారు లేకపోతే నీ కొడుకు ప్రాణాలు పోయిండేవరా? గురుగారు, రోడ్డు మీద యాక్సిడెంట్ అయినా ప్రజలు హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఎందుకు చూసి చూడండి వెళ్ళిపోతున్నారు తెలుసా? ఈ కోర్టుల గురించి, పోలీసుల గురించి, ఇలాంటి తల్లిదండ్రుల గురించి. అయినా పుట్టినరోజు నాడు హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇలాంటి ఎదవలతో మాటలు పడడం. పొద్దున్నే ఉంగరం కొలుచు కబోర్డ్ లో పెట్టా. ఇప్పుడు అర్థమైందా నువ్వు ఎదవన్నారు ఎదవని? రే రాజేష్, దా పోదాం. మున్సిపాలిటీ అంట. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్ ఫ్రెండ్స్ కి బూస్టే కదా. సరేనా గారు, గర్ల్ ఫ్రెండ్ కావాలన్నారు, పద్ధతి లేచిందా? లేదు, నిన్నొక చోటుకి తీసుకెళ్ళా. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, బయటికి వెళ్ళాలి. మీ ఫోటో పేపర్ లో పడిందండి. నిజమా? పెప్సీ ఫ్యాషన్ షో మీ వల్లే సక్సెస్ అయిందని రాశారు. ఈ మోడల్ మిమ్మల్ని తెగమెచ్చుకుంది. గురుగారు, మీరు ఊ అంటే ఈ అమ్మాయితో లింగేస్తారు. అమ్మో, ఈవిడ స్పీడ్ కి మనం తట్టుకోలేము. మడి టేబుల్ మీద పెట్టి రా రాజేష్. ఇంత కత్తి లాంటి అమ్మాయికి ఇచ్చినా కరెంట్ పాస్ అవ్వలేదంటే అప్పారావు మెషిన్ పనిచేస్తుందా లేదా డౌట్. మీరేదో చేయాలి సార్. చిచి, నేనేం చేయను. సార్ వస్తున్నారు గురుగారు, మీరు అదే పనిలో ఉండండి. సాఫ్ట్వేర్ అన్నావు, మరి ఇదేంటి? పార్ట్ టైం. ఎందుకు? పాకెట్ మనీ కోసం. అసలు నీకు పాకెట్సే లేవుగా. అయ్యో సిలీ ఓల్డ్ మ్యాన్. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నాడు. తెలిస్తే ఫీల్ అవ్వడు. మీ కొన్ని సీక్రెట్స్ షేర్ చేసుకోం. పోనీ ప్రాఫిట్స్ అయినా షేర్ చేసుకుంటారా? యు నాటీ. బిజినెస్ బాగుంది, నాకు కూడా పార్ట్నర్షిప్ ఇవ్వచ్చుగా. అప్పారావు వస్తున్నాడు, నువ్వు లోపల వెళ్ళి వెయిట్ చేయి బేబీ. నిన్ను రారా అప్పారావు, బ్లాక్ లేబుల్ నీ కోసం వెయిట్ చేస్తుంది. మందు నాకు అలవాట్లేదుగా. ఎందుకు చేసుకోలేదు? తాగిన మత్తులో ఊహల్లో తేలిపోవడం నాకు ఇష్టం ఉండదు. చాలా మిస్టేక్ చేస్తున్నావు. నీ శత్రువు ఎవడో సలహా ఇచ్చి ఉంటాడు. మందు తాగితే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? కష్టమైన పనినైనా ఇష్టంగా చేయిస్తుంది. ధైర్యం తక్కువ ఉన్నప్పుడు ధైర్యం ఇస్తుంది. తీరని కోరికలు మర్చిపోయే మత్తిస్తుంది. బాధలో సుఖమిస్తుంది.
సంతోషంలో కూడా సుఖమిస్తుంది. కొంచెం ఎక్కువైతే మరణాన్నిస్తుంది. అయినా ఎప్పటి నుంచో నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? బాధ్యతలు అన్నావు బాగానే ఉంది, కానీ 40+ వరకు ఒక్క అమ్మాయి కూడా నిన్ను అట్రాక్ట్ చేయలేదంటే నమ్మలేకపోతున్నానయ్యా. అట్రాక్ట్ అయ్యారు, కానీ ఉపయోగం ఏముంది? అప్పుడు నేను రెడీ కాదు, ఇప్పుడు ఆల్ రెడీ కాదు. ప్రాబ్లం అది కాదనుకుంటున్నానే. ఎనీవే అప్పారావు, నీ కొరకు మంచి సంబంధం అరేంజ్ చేశాను. ఈ టైంలోనా? మరి నాకు చెప్పలేదే? చెప్పితే రావని చెప్పారు నీ శిష్యులు. అమ్మాయి కాల్ సెంటర్ లో పని చేస్తుంది. డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చింది. అయినా పని అవ్వాలి గాని టైంతో పని ఏంటి? వెళ్ళు అప్పారావు.